నమస్కారం. నేను మీ మైనంపాటి కృష్ణ శర్మ, తెలంగాణ బ్రాహ్మణ సేవ గురించి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షేమామృతాత్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివభక్తులకు నమస్కారం. మనం అందరం ఎంతో ఎదురు చూసేటువంటి కార్తీక మాసం కూడా ప్రారంభమైంది. ఈ యొక్క కార్తీక మాసం విశిష్టత ఏమిటి అనేటువంటిది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు హిందూ మతంలో అత్యంత పవిత్రమైనటువంటిది ఈ యొక్క కార్తీక మాసం. వేదాలు ఎటువంటి పవిత్రమైనటువంటివో ఈ యొక్క కార్తీక మాసం కూడా అంతే పవిత్రమైనటువంటి మాసం. ఈ యొక్క కార్తీక మాసంలో కూడా భక్తులందరూ కూడా శ్రీ పరమేశ్వరుని గనక ఆరాధించినట్లయితే వారి పూర్వజన్మ పాపములన్నీ కూడా తొలగిపోయి ఎంతో పుణ్యము కూడా కలిగి చివరికి మోక్షమును కూడా పొందుతారు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. ఈ యొక్క కార్తీక మాసంలో కూడా ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి పవిత్రమైనటువంటి ఈ యొక్క భూజలముతోటి కూడా చన్నీళ్ళ స్నానం కూడా చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రవహించేటువంటి నదీ స్నానం చేయాలి, కానీ మన హైదరాబాదు మరియు వివిధ పట్టణముల్లో కూడా నది అనేటువంటిది కూడా లేని ప్రదేశములలో కూడా స్నానం అనేటువంటిది ఈ యొక్క బావిలో నీళ్లు కానీ పవిత్రమైనటువంటి భూజలమును మాత్రమే చేయాలి. కానీ ప్రస్తుతము అటువంటి అవైలబిలిటీ లేకపోవటం వల్ల చాలామంది వాటర్ ట్యాంక్స్లో ఫిల్ చేసుకోవటం, ఆ నీటితో చల్ల స్నానం చేస్తుంటారు. వాస్తవానికి అది అంత ఆరోగ్యమైనటువంటిది కాదు. స్పష్టంగా చెప్పబడింది, వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు బోరు వేసి బోర్లోని నీళ్లు పైకి రావటం వల్ల అప్పుడే బయటకు వచ్చినటువంటి ఫ్రెష్ వాటర్ కనుక స్నానం చేసినట్లయితే అది ఎంతో పవిత్రమైనటువంటి వాటర్. ఇంకొకటి ఏంటంటే గోరువెచ్చగా ఉంటాయి ఆ నీళ్ళు. చన్నీళ్ళ స్నానం అంటే వాస్తవానికి ఆ నీరు చేయాలి. ఈ విధంగా చల్లనీళ్ళ స్నానం చేసి చక్కగా కూడా తమ సమీపంలో ఉన్నటువంటి శివాలయమును కూడా వెళ్ళి పరమేశ్వరునికి కూడా అభిషేకం చేయండి. ఎప్పుడైతే పరమేశ్వరునికి అభిషేకం చేస్తారో అది కూడా కార్తీక మాసంలో మీకు విశేషమైనటువంటి పుణ్యం కూడా లభిస్తుంది. సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా మారేడు దళములతో కూడా స్వామివారికి అర్చన చేయాలి. ఎప్పుడైతే మారేడు దళములతో కూడా మీరు అర్చన చేస్తారో పూర్వజన్మ పాపములన్నీ కూడా తొలగిపోయి పరమేశ్వరుడు అర్చన వలన మీకు విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఇదంతా కూడా మన పురాణాల ద్వారా కూడా తెలియజేయబడింది. స్వామివారికి ఆ విధంగా అభిషేకం అర్చన కూడా చేసి చక్కగా కూడా ప్రదక్షిణములు కూడా చేసి సదా పరమశివుడి యొక్క ధ్యానం కూడా చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా వీలైనంత వరకు కూడా పరమేశ్వరుని యొక్క జపం చేసుకుంటూ మీరు వివిధ కార్యక్రమాల్లో ఉండొచ్చు. మీ యొక్క వృత్తిరీత్యా, మీ యొక్క వ్యాపార రీత్యా, ఉద్యోగాలు వ్యాపారాలు ఏవైనా సరే మీ యొక్క వృత్తిలో ఉంటూనే కూడా సదా మనసులో శ్రీ పరమేశ్వరుని కూడా జపించుకుంటూ ఉన్నట్లయితే మీకు విశేషమైనటువంటి ఫలితం కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క గృహిణులు భక్తులు చక్కగా కూడా సాయంత్రం అయిన తర్వాత ఈ యొక్క శివాలయమునకు కూడా వెళ్ళి ఈ యొక్క కార్తీక దీపమును కూడా వెలిగించాలి. ఈ యొక్క కార్తీక దీపం అనేటువంటిది మీ వీలైనంత వరకు కూడా ఆవు నెయ్యితోటి వెలిగిస్తే మహాప్రశస్తం. ఈ రోజున ఆవు నెయ్యి అనేటువంటిది స్వచ్ఛమైన ఆవు నెయ్యి బయట దొరకట్లేదు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. కొంత ఎక్కువ ఖర్చు అయినా సరే
స్వచ్ఛమైనటువంటి ఆవు నూనెను మాత్రమే, ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని మాత్రమే తీసుకోండి. ఈ యొక్క స్వచ్ఛమైన ఆవు నెయ్యితోటి ఈ యొక్క కార్తీక దీపమును కూడా మీరు కనుక వెలిగించినట్లయితే మీకు విశేషమైనటువంటి పుణ్యం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క నూనెలలో నువ్వుల నూనె తర్వాత అత్యంత ప్రశస్తమైనటువంటి ఈ యొక్క నువ్వుల నూనెతో కూడా మీరు కార్తీక దీపం వెలిగించినట్లయితే నవగ్రహముల యొక్క దోషములన్నీ కూడా మీకు తొలగిపోవడం జరుగుతుంది. మీరు శారీరక మానసిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు తప్పకుండా మీ సమీపంలో ఉన్నటువంటి శివాలయములకు వెళ్ళి తప్పనిసరిగా కూడా ఈ యొక్క కార్తీక దీపంలో కూడా వెలిగించాలి. వీలైనంత వరకు ఆవు నెయ్యి, అంతేకాకుండా ఈ యొక్క నువ్వుల నూనెతోటి లేదా కొబ్బరి నూనెతోటైనా సరే ఈ యొక్క కార్తీక దీపముని శివాలయంలో వెలిగించండి. అంతేకాకుండా ధ్వజస్తంభమునికి కూడా చూసి అక్కడ ఉన్నటువంటి ఆకాశ దీపం ఉంటుంది, దానికి నమస్కారం కూడా చేసుకోండి. దాని యొక్క తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు కూడా మీరు దీపదానం అనేటువంటిది చేయటం కూడా అత్యంత ప్రశస్తమైనటువంటి. ఈ యొక్క దీపదానం కూడా చేయటం వల్ల ఎంతో పుణ్యం కూడా మీకు లభిస్తుంది. అంతేకాకుండా మీరు సాధారణంగా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పూజలో ఉదయం చేసేటువంటి దీపారాధనతో పాటు ఈ యొక్క సాయంత్రం తర్వాత మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి తులసి మొక్కకి చక్కగా కూడా నమస్కరించుకొని మీ ఇంటి దగ్గర ఉన్న తులసి కోట దగ్గర ఈ యొక్క దీపమును కూడా వెలిగించుకోవాలి. అది ఒక ఉసిరికాయ తీసుకొని దాని పైభాగమును కూడా చెప్పేసి దాని మీద ఆవు నెయ్యితో కూడినటువంటి ఒత్తిని వేసి దీపమును కూడా వెలిగించుకోవడం అత్యంత ప్రశస్తమైనటువంటి విషయం. అంతేకాకుండా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కూడా ఈ యొక్క తులసి కోట దగ్గర మీరు దీపమును వెలిగించుకోండి. దానితో పాటు మీ ఇంటి దగ్గర మీ యొక్క గడపల పక్కన ప్రధాన మార్గం ఏదైతే గడపలు ఉంటాయో ఇంటికి, వాటికి చెరొక వైపున కూడా 2 దీపాలను కూడా కార్తీక మాసం అంతా కూడా వెలిగించుకున్నట్లయితే ఈ యొక్క లక్ష్మీ కటాక్షము కూడా మీకు తప్పకుండా కూడా సిద్ధిస్తుంది. మీరు ఎప్పుడైతే తులసిమాత దగ్గర దీపములు కార్తీక మాసం అంతా వెలిగిస్తారో శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షం కూడా మీ మీద కూడా లభిస్తుంది. సమస్త సంపదలు కూడా కలుగుతాయి. పూర్వజన్మలో చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఎప్పుడైతే ఒక దీపం కూడా వెలిగించారో ఆ యొక్క తులసీమాత యొక్క కటాక్షం వల్ల మీకు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా పరమేశ్వరుని యొక్క పూజలో, పరమేశ్వరుని యొక్క ధ్యాసలోనే పరమేశ్వరుని జపం చేసుకుంటూనే ఉండాలి. చాలామంది కూడా శివునికి విష్ణువునికి ఇద్దరికి కూడా ఈ యొక్క కార్తీక మాసంలో కూడా పూజలు కూడా చేస్తారు. కానీ విశేషంగా పరమేశ్వరుడికి మాత్రమే అత్యంత ప్రశస్తమైనది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఈ యొక్క కార్తీక మాసం ప్రారంభమైన సమయంలో ఆయన గత 4 నెలల నుంచి కూడా యోగ నిద్రలో ఉన్నటువంటి ఈ యొక్క మహావిష్ణువు కార్తీక మాసంలో ఏకాదశి తర్వాత కూడా తన యోగ నిద్రలో కూడా లేవటం జరుగుతుంది. తర్వాత ద్వాదశి రోజున ఆయన తన తులసి వనం దగ్గరికి కూడా వెళ్తారు. కాబట్టి ద్వాదశి నాడు కూడా ఈ యొక్క తులసి చెట్టుకి వివాహం కూడా చేస్తారు ప్రక్రియ కొంతమంది భక్తులు. వీలైతే కూడా ప్రతి వ్యక్తి కూడా, ప్రతి కుటుంబ సభ్యులు కూడా, ప్రతి ఇంటిలో ఈ యొక్క ప్రక్రియ కూడా వీలైనంత వరకు చేయించుకుంటే మీకు చాలా మంచిది. అంతేకాకుండా తర్వాత వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి,
కార్తీక పౌర్ణమి అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున చక్కగా కూడా అందరూ తలస్నానం కూడా చేసి సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకములు చేయించుకొని ఈ యొక్క సాయంత్రం కూడా కార్తీక దీపాలను కూడా వెలిగించుకొని చక్కగా కూడా వీలైనటువంటి దాన ధర్మములు కూడా చేసినట్లయితే వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితం కూడా లభిస్తుంది. అంతేకాకుండా కార్తీక మాసంలోని 4 సోమవారాలు కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఈ యొక్క 4 సోమవారాలు కూడా ఉదయంనే కూడా లేచి తలస్నానం చేసి ఇంటిలో పరమేశ్వరుని కూడా ఇంటి దగ్గర దీపం పెట్టుకొని తమ వృత్తులకు వెళ్ళవచ్చు. కానీ ప్రతి సోమవారం కూడా కార్తీక సోమవారం నాడు ఉపవాసం కూడా ఉండి సాయంత్రం తర్వాత ఉపవాస దీక్ష నుంచి విరమించినట్లయితే పరమేశ్వరుని యొక్క కటాక్షం కూడా మీ మీద కలుగుతుంది. ఈ విధంగా వీలైనంత వరకు ఈ యొక్క 4 సోమవారాలు కూడా మీరు ఉపవాసం ఉండి పరమేశ్వరుని కనుక ఆరాధించినట్లయితే తప్పకుండా మీకు పరమేశ్వరుని యొక్క కటాక్షం కూడా లభిస్తుంది. అంతేకాకుండా కార్తీక పురాణం చదవడం, ఈ యొక్క 30 రోజులు కూడా కార్తీక పురాణం ఉంటుంది. అందులో కూడా ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి కథ ఉంటుంది. దాన్ని చదువుకొని ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క జపం చేసి విశేషమైనటువంటి దానములు చేయండి. దీపదానం ఖచ్చితంగా చేయవలసినటువంటి దానం ఈ యొక్క దీపదానం. ఈ యొక్క బ్రాహ్మణుల కనుక మీరు ఈ దీపదానం ఎప్పుడైతే చేస్తారో ఈ సమస్త పాపములు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా కార్తీక మాసంలో మనం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ వనభోజనం. ఈ యొక్క వనభోజనం అనేటువంటిది కులపరంగా కూడా కొన్ని వనభోజనాలు ఉంటాయి. అలా కాకుండా సామూహికంగా కూడా కొంతమంది వనభోజనాలు పెడుతుంటారు. ఈ యొక్క ఉసిరి చెట్టు కింద ఈ యొక్క వనభోజనం కూడా చేస్తే అత్యంత మంచిది. అంతేకాకుండా మీరు ఒక ఉసిరి చెట్టుకి నమస్కరించుకొని ఉసిరి చెట్టు యొక్క కాండము ప్రారంభ సమయంలో పసుపు కుంకుమని కూడా సమర్పించి ఇక ఉసిరి చెట్టు దగ్గర కూడా మీరు ఒక కార్తీక మాసంలో ఉన్నటువంటి యొక్క దీపాన్ని కూడా సమర్పించినట్లయితే తప్పకుండా శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షం మీ మీద కలుగుతుంది. కార్తీక మాసంలో అత్యంత ప్రశస్తమైనటువంటిది ఇక ఉసిరి చెట్టు. ఇది దేవదానములు అమృతముని కోసము క్షీరమదనం చేసినటువంటి సమయంలో అమృతము లభించినప్పుడు ఆ అమృతం ఉన్నటువంటి యొక్క పాత్ర కోసము ఈ దేవదానములు ఇద్దరు కూడా ఊగిసలాడతారు ఇద్దరు. ఆ విధంగా తమ చేతిలో లాక్కోవడానికి చేసే ప్రయత్నంలో కొన్ని చుక్కలు కూడా అమృతం చుక్కలు నేల మీద పడతాయి, భూమి మీద. ఆ చుక్కలు కూడా వాటి నుంచి కూడా మొలిచినదే ఇక ఉసిరి చెట్టు. ఉసిరికాయలు అనేటువంటివి సాక్షాత్తు కూడా అమృతంతో సమానమైనది. విశేషమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఒక ఉసిరికాయ. ఆ కారణం చేతనే ఉసిరి చెట్టును ఒక పవిత్రమైనటువంటి వృక్షంగా కూడా భావించడం జరుగుతుంది. కాబట్టి ఒక కార్తీక మాసంలో తప్పనిసరిగా కూడా ప్రతి భక్తుడు ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం మటుకు చేయాలి. తప్పనిసరిగా చేసినట్లయితే శ్రీహరి యొక్క కటాక్షం కూడా మీ మీద కలుగుతుంది. ఈ విధంగా కార్తీక మాసంలో పరమేశ్వరుని కూడా ఆరాధిస్తూ విశేషమైనటువంటి దానములు కూడా బ్రాహ్మణులు కూడా చేస్తూ మీ యొక్క సమీపంలో ఉండేటువంటి గుడికి కూడా వెళ్తే మీకు అక్కడ మీకు బ్రాహ్మణులు ఉంటారు, లేదా బయట పౌరోహిత్యం చేసినటువంటి బ్రాహ్మణులకు కానీ దాన ధర్మములు కూడా చేసి ఈ విశేషమైనటువంటి పుణ్యమును కూడా గణించవచ్చు. పరమేశ్వరుని కటాక్షం కూడా మీ మీద కూడా కలుగుతుంది. ఈ విధంగా శివుడు విష్ణువుడు ఇద్దరికి కూడా పవిత్రమైనటువంటి యొక్క కార్తీక మాసంలో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష తీసుకోవడం.
ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్ష అనేటువంటిది ఈ యొక్క కార్తీక మాసంలో మాత్రమే తీసుకుంటే అత్యంత ప్రశస్తమైనటువంటిది. అందుకే దాని గురించి కూడా చెప్పబడింది. కార్తీక మాసములో మీ వ్రతమును పూనుకొని, కార్తీక మాసములో మీ వ్రతమును పూనుకొని, మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. కార్తీక మాసములో మీ వ్రతమును పూనుకొని, కార్తీక మాసములో మీ వ్రతమును పూనుకొని, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. ఈ విధంగా చెప్పబడుతుంది. కార్తీక మాసంలో కనుక శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష తీసుకొని మండల దీక్ష కూడా చేసి అత్యంత నియమ నిబంధనలు కూడా పాటించి ఆ యొక్క ఏకభుక్తం ఉండి ఈ యొక్క అయ్యప్ప నలుపు వస్త్రమును కూడా ధరించి చక్కగా కూడా స్వామివారిని కూడా అర్చించినట్లయితే ఈ యొక్క దీక్ష తర్వాత శబరిమలకు వెళ్ళి శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శనం కూడా చేసుకుంటారు. ఈ యొక్క శివకేశవునితోని కూడా ఆరాధించే పవిత్రమైనటువంటి యొక్క కార్తీక మాసంలో శివకేశవుల ప్రతిరూపమైనటువంటి అయ్యప్ప స్వామి దీక్షను తీసుకోవడం కూడా విశేషమైనటువంటి ఫలితం కూడా ఇస్తుంది. ఈ యొక్క కార్తీక మాసంలో కూడా చక్కగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని ఈ యొక్క కార్తీక మాసం మామూలు 4 రోజులు ఉంటుంది. వాటితో పాటు కూడా వీరు 40 దినములు కూడా దీక్ష చేస్తారు, మండల దీక్ష. చక్కగా కూడా ఈ యొక్క నియమ నిబంధనలతో దీక్ష చేసినటువంటి వారు తర్వాత శబరిమలకు వెళ్ళి పెదపాదము లేదా చిన్నపాదం ద్వారా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని 18 మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంటారు ఇరుముడి ద్వారా. ఈ యొక్క ఇరుముడి కట్టుకొని చక్కగా 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటే వారికి కలిగేటువంటి పుణ్యం అద్భుతమైనటువంటి పుణ్యం, విశేషమైనటువంటి పుణ్యం కూడా వాళ్ళు అనుభవిస్తారు. అదేవిధంగా పూర్వజన్మలో ఉండే సమస్త పాపములు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో మీరు చేసేటువంటి పూజల ద్వారా కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా విశేషమైన పుణ్యము లభించి అంత్యమున కూడా మీకు మోక్షం అనేటువంటిది కూడా తప్పక లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో శివారాధన, వైష్ణవారాధన, వారి ప్రతిరూపమైనటువంటి అయ్యప్ప స్వామి వారి ఆరాధన కూడా చేసినట్లయితే మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యులు కూడా లభిస్తాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.